వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నీట్ పేపర్ లీకేజ్ మీద వాళ్ళు 5,000 మందో 10,000 మందో జంత్రమంత్రులు పోగైతే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మంత్రి చేత రాజీనామా చేపించి ఎంక్వైరీ చేపించి అరెస్టులు చేస్తూ ఉంది. వాళ్ళు మన సమావేశం మళ్ళీ రెండోసారి ఆ సమావేశంలో వచ్చిన ప్రధాన ప్రస్తావన 11 సిబిఐ కేసులు, ఈడీ కేసులు, 30 కేసులు సుమారుగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వ్యవస్థలో వదిలేస్తాను, ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్న చర్చ కూడా వచ్చింది. దీని మీద ఉద్యోగం చేయబోతున్నారన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. నిజమేనంటారా? అడిగాడంట జగన్మోహన్ రెడ్డి అభిజిత్ దీప్కేని సౌరవ్ దాస్ దగ్గరికి రాయబారం పంపాడంట. ఆంధ్రప్రదేశ్లో కూడా రండి, మీరు మీకు కావాల్సినటువంటి పూర్తి అన్నీ ఏర్పాటు చేస్తాను అంటే వాళ్ళు ఏమైనా అయిపోయాక నీ డబ్బులు కాసిపడేవాళ్ళ అంటే వాళ్ళను కూడా ప్రలోభాలకు గురి చేసి ఆంధ్రప్రదేశ్లో మీరు వచ్చి మీటింగ్లు పెట్టండి అని అడిగారంటే, అలాంటి ఆఫర్ అతను పంపాడంటే ఎంతగా దిగజారాడో అక్కడే అర్థమవుతుంది. వాళ్ళకి తెలియదా ఎక్కడికి రావాలి, ఏం చేయాలి, ఏ సమస్యపై మాట్లాడాలి? ఇప్పుడు ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతనికి ఇష్యూ లేదు, అతనికి స్పేస్ లేదు, సబ్జెక్ట్ లేదని మీరు చూస్తున్నారు కదా. గత కొన్ని రోజులుగా ఆయన ప్రోగ్రామ్స్ ఏంటి? అవును, అంతా అరాచకమే. అరాచకం వైపు అడుగులు పడతాం. జైలు యాత్రలు అతను చేస్తుంది. అటు సీదిరి అప్పలరాజు అక్కడికి వెళ్ళి అక్కడికి ఏదో సినిమా చేస్తాడు, లేకపోతే నిన్న ఇక్కడికి వెళ్ళాడు, ఎక్కడ కర్నూలు జైలు, ఇక్కడికి వెళ్ళి ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాడు. అతను అసలు ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళిందో జగన్ మాటలే చెప్తున్నాయి. అవును, అక్కడికి వెళ్ళి ఏమన్నాడు, 45 ఏళ్ళు ఆ దానయ్యకి పోతే ఏమొద్దు అన్నట్టు మాట్లాడాడు. వయసు అయిపోయింది. మళ్ళీ బీసీ అంటారు సార్. అక్కడ చనిపోయిన వ్యక్తి బీసీనే, యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కూడా బీసీనే. అలాంటి సందర్భంలో కూడా బీసీ అని మాట్లాడటంలో అతను వైఖరిని ఎట్లా తీసుకోవాలి సార్? అంటే మత్స్యకారుడు పరామర్శిస్తావు, చనిపోయిన యాదవ్ని వదిలేస్తావా? లేకపోతే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ విరూపాక్షి దగ్గర కూడా అదే మాట్లాడాడు, బీసీ అంటాడు. మళ్ళీ అక్కడెవరు మరి అక్కడ జరిగిన సుచిత్ర, నాగరాజు వాళ్ళు దళితులు. అసలు ఇప్పుడు ఆ దళితులు వాళ్ళు విరూపాక్షి ఇంటి మీదకి వచ్చారా? విరూపాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి మీద ధ్వంసం చేసి గొడవ చేసి ఆమె బట్టలు లాగేసి దారుణంగా కులం పేరుతో దూషించారు అక్కడ. అంటే విరూపాక్షి తమ్ముడు ఏమన్నాడు, మగ మనిషి అయినా ఆడ మనిషి అయినా కోసిపారాడు గొంతులు అన్నాడు. పచ్చి బూతులు భాష మాట్లాడాడు. ఆ ఆడియో వీడియో వైరల్ అవుతున్నాయి. అతను పరామర్శిస్తాడు జైలుకి వెళ్ళి. ఎవరు? విరూపాక్షి తమ్ముడు శ్రీరాముల్ని. అక్కడికి వెళ్ళి ఏమంటాడు, ఏదో మద్యం రవాణాలో 2 కోట్లు ఏమవుతుంది అంటాడేంటి, 2 కోట్లేగా అంటాడు. ఆ కారుమూరి సునీల్, మీరు చెప్పిన బీసీ, ఎదుగుతున్న బీసీ అంటాడు. మరి ఆ సునీల్ని అరెస్ట్ చేసింది ఈడీ గురించి ప్రస్తావించకుండా ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు 2 కోట్లు తింటే ఏం వద్దులే అన్న తేలిక తీసేస్తున్నాడు. అంటే ఆ కేసును పలకం చేసే ప్రయత్నం అంటారా? నీట్ గురించి మాట్లాడు. కేంద్రం ఆ నీట్ ఎగ్జాము, దేశం మొత్తం దానిపైన ఉద్యమం, ఆందోళన, అన్ని రాష్ట్రాలు అట్టుడికితే ఇతను నోరు మూసుకుంటాడు. ఏపీఎస్సీ గురించి కూడా మాట్లాడు. ఇక్కడ మెగా డిఎస్సి గురించి మాట్లాడతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ సెలెక్టివ్ పాలిటిక్స్ అక్కడ దెబ్బతింటున్నాడు. అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏ వర్గం అయితే కొంచెం ఎక్కువ ఉంటారో వాళ్ళని భుజాన్ని వేసుకుని మిగతా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు జోగి రమేష్ బీసీ మీద కక్ష సాధింపు అంటే జోగి మేఘన్ ఎవరు? బీసీనే కదా. మరి మేఘన్ 3 సార్లు చంపాలని చూసింది ఎవరు? బీసీ నాయకుడు జోగి రమేషేగా. అసలు ఆ రోజు కూడా పెట్రోల్ పోసి తన ఇంట్లో ఆమెను తగలబెట్టే ప్రయత్నం చేసి తప్పించుకుని పారిపోయింది, బయటపడింది. దాన్ని కూడా మా తెలుగుదేశం పార్టీ మీద వేసి తెలుగుదేశం పార్టీని ఆమె ఇంట దాడి చేసింది. ఆ ఇంటి మీద వాళ్ళే తగలబెట్టని ప్రచారం చేసుకున్నాడు సిగ్గుగా. ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి పలకరింపులు, పరామర్శలు అడుగుపెట్టిన ప్రతి చోట ఇవే. ఏది తగలబెట్టడాలు, లేకపోతే ఈ విధంగా రప్ప చంపటం. ఎక్కడికక్కడ మనం చూసాం. అక్కడికి వెళ్ళాడు అప్పలరాజు దగ్గరికి, ఒక కూరగాయల వ్యాపారిని చంపేశారు. మునీశ్వరరావు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునేవాడు. సింగయ్యను తొక్కి చంపారు గుంటూరులో. సత్తెనపల్లిలో అతను ఎవరో వైసీపీ సోషల్ మీడియా వాడిని చంపేశారు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అతను జనాన్ని చంపుతుంటే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ శవాలు ఎగవాల్సిందే. ఇవాళ అతను ఏంటంటే ఒకటే పెట్టుకున్నాడండి, ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదు, ఇక్కడ పెట్టుబడులు రాకూడదు, ఇక్కడ యువతరానికి ఉద్యోగాలు ఉండకూడదు, మెగా డిఎస్సీలు జరపకూడదు, జాబ్ క్యాలెండర్లు ఇవ్వకూడదు. ఒక కక్ష, ఒక పగ, ప్రతీకారం. ఆ పగ ప్రతీకారానికే బలైపోతాడు. సార్, సిజేపీ స్పష్టంగా నీటి మీద పోరాడింది. దేనికి హైకోర్టులో సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యల మీద తీసుకుని బొద్దింకరణ వ్యాఖ్యల మీద చేసింది. అట్లాగే అదే సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరగాడు, ఆర్థిక తీవ్రవాది,
ఆర్థిక తీవ్రవాద దేశానికి చాలా ప్రమాదం అంటూ వ్యాఖ్యానించింది. తొందరగా కేసులు పరిష్కరించమని చెప్పింది. దాని మీద ఇంతవరకు కింద ఎక్కడ పరిష్కారం జరగట్లా. వైఎస్ వివేకానంద రెడ్డి కేసు మీద కూడా అదే వ్యాఖ్యలు చేసింది. ఆ కేసు కూడా అటు నీరు గారిపోతూ ఉంది. ఇప్పుడు ఆ రెండు అంశాలు తీసుకుని జంజి యువత అంతా దేశం మీద రోడ్డు మీదకి వచ్చి పోరాడితే ఏంటి పరిస్థితి? అంటే ఇవాళ ప్రజలు యువత కూడా దేన్ని వాళ్ళు టాలరేట్ చేయటల్లా. వ్యవస్థలో ఈ విధమైనటువంటి డొల్లతనం, ఈ విధమైనటువంటి పతనం సహించలేకపోతున్నారు. మీరు అదే ఉదాహరణ జంతర్ మంతర్ ఆందోళనే. ఏది ఎగ్జామ్ పెట్టమంటే ఈ విధంగా ఎగ్జామినేషన్ని నాశనం చేసిన పరిస్థితుల్లో తిరగబడ్డారు. రేపు ఇది కూడా అదే జరుగుతుంది. మీరు చెప్పినట్టుగానే దర్యాప్తు సంస్థలు కానీ కోర్టులు కానీ ఇట్లాగే గనక ఉపేక్షిస్తే, ఉదాసీనంగా గనక వెళ్తే ఇప్పటికి 13-14 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిపై ఆ క్విడ్ ప్రోకో ఆ కేసులు ఇంతవరకు వాటిని కొలిక్కి తీసుకురాలి. మీరు చెప్పిన వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికి 7 అయినా అక్కడ ఏంటి అందరూ బయటే ఉన్నారు. అసలు మిథున్ రెడ్డి కాదు, అవినాష్ రెడ్డి అయితే లోక్సభలో అనర్గళంగా ప్రసంగాలు దంచుకొడతారు. సాక్షులు మాయమైపోతున్నారు, సాక్షులను చంపేస్తున్నారు. దర్యాప్తు సంస్థలైనా కోర్టులైనా ఇవాళ ప్రభుత్వాలైనా దీనికి గనక అడ్డుకట్ట వేయకపోతే, యువత తిరగబడితే మీరే మూల్యం చెల్లించాలి. చివరికి కోర్టులు మూల్యం చెల్లించాల్సి వస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూల్యం చెల్లించాల్సి వస్తుంది అన్నమాట. ఎవరు ఇవాళ యువతరాన్ని జంజీని ఇవాళ ఉపేక్షించద్దండి, వాళ్ళ యొక్క సహనాన్ని పరీక్షించద్దు. తిరగబడ్డారంటే అదే జరిగేది. జగన్మోహన్ రెడ్డి అరాచకాలని అనేక విషయాలను మనకి స్పష్టంగా తెలియజేసిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.